ఇది లాస్ట్ అండి 6th క్లాస్లో లాస్ట్ 2 లెసన్స్లో చేసిన బిట్స్ అండి. మొత్తం 171 ఉన్నాయి. ఇప్పటివరకు నేను 6th క్లాస్లో చేసిన మొత్తం వీడియోస్ 4 వీడియోస్ కానీ మీరు కానీ వింటూ ఉంటే ఈజీగా మీకు టూ బిట్స్ తక్కువ 500 బిట్లు మీకు కవర్ అయినట్టండి. మొత్తం నేను చేసిన బిట్లు 500 బిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ 500 బిట్స్ మీకు వచ్చేసినట్టేనండి. దీనికోసం ఎక్కువ మీరు శ్రమ పడలేదు. ఏదైనా జర్నీ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు విన్నా చాలు, ఈజీగానే ఉన్నాయండి. మ్యాక్సిమం రాంగ్ లేకుండానే అన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ రాంగ్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని అప్లోడ్ చేసినా సరే వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా చేసి పెడుతున్నానండి. ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను, మీరుకి యూజ్ అవుతుంది ఈ మెటీరియల్. ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంకా బిట్స్ స్టార్ట్ చేస్తాను. మన నిజ జీవితంలో ఉపయోగించే సాంప్రదాయక ప్రమాణాలు: జాన, మూర, అడుగు. మీటర్ స్కేల్తో పొడవును కొలవడానికి మీటర్ అనే ప్రమాణ కొలతను వాడుతారు. ఎక్కువ దూరాలను కొలవడానికి కిలోమీటర్ ప్రమాణ కొలత. ఒక వస్తువు ఆక్రమించిన సమతల కొలతను వైశాల్యం అంటారు. సాధారణంగా వైశాల్యాన్ని చదరపు మీటర్ లేదా చదరపు సెంటీమీటర్లో కొలుస్తారు. ఒక వస్తువు ఆవరించిన కొలతను ఘనపరిమాణం అంటారు. ఘనాకార వస్తువు ఘనపరిమాణము ఘన సెంటీమీటర్ లేదా ఘన మీటర్లలో కొలుస్తారు. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లో కొలుస్తారు. ఒక ఘన సెంటీమీటర్ = 1 మిల్లీలీటర్. పొడవుకు ప్రమాణము మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటరు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. దేనిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు? కంపాస్ బాక్స్. 1 గజము 3 అడుగులకు సమానము. 1 అడుగు 12 అంగుళాలకి సమానము. దేనిని ప్రామాణిక పొడవుగా నిర్ణయించారు? ఫ్రాన్స్ దేశంలోని ప్లాటినం, ఇరిడియం లోహాలతో కలిపి చేసిన ప్రత్యేక లోహముని. 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లకు సమానం. 1 అడుగు 12 అంగుళాలకి సమానము. 1 కిలోమీటర్ 1000 మీటర్స్కి సమానం. నెక్స్ట్, మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రాము. 1 గ్రాము 1 ఘన సెంటీమీటర్ నీటికి సమానము. నెక్స్ట్, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నాయి. మొఘలుల కాలంలో భూమిని గజ, బిగాలలో కొలిచారు. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతినే ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. టెస్ట్, విమానాలు ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైల్లో కొలుస్తారు. 1 నాట్ = 1.852 km/h. 1 మైలు 1.61 కిలోమీటర్లకు సమానము. అక్రమాకార ఉపరితల వైశాల్యమును ఖచ్చితమైన విలువలు పొందాలంటే గ్రాఫ్ కాగితాన్ని ఉపయోగించాలి. అక్రమాకారం అంటేనండి ఒకంటూ సటన్ షేప్ లేకుండా ఉంటాయన్నమాట. రాయి, బండలు, ముక్కలు, అట్లాగా కట్ అయిపోయినవి పీసులు, అలాంటి వాటికి కరెక్ట్గా మనం స్కేల్తో పెట్టి కొలత పెట్టలేము. అట్లాంటి వాటిని గ్రాఫ్ పేపర్ మీద పెడతారు. దాని ఎడ్జెస్లో లైన్ గీస్తాము. లైన్ గీసేసి వస్తువుని తీసేసాక ఏమవుతుందంటే ఆ గ్రాఫ్ పేపర్లో ఉన్న స్క్వేర్ని బట్టి మనం కౌంట్ చేసి దాని వైశాల్యాన్ని చెప్తామన్నమాట. నెక్స్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పార్లాక్స్ యూనిట్లలో కొలుస్తారు. నెక్స్ట్, ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ద్రవంతో నిండిన తర్వాత ద్రవం యొక్క పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తునే కొలతగా తీసుకుంటారు. ఇది కొంచెం ఐడియా ఉండాలండి. అంటే డిగ్రీలో, పీజీలో, ఇంటర్లో అట్లాంటప్పుడు మీరు ల్యాబ్లో కానీ కొలజాడీలో, టెస్ట్ ట్యూబుల్లో కానీ లిక్విడ్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఆ లిక్విడ్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఈక్వల్గా స్కేల్ లాగా ఉండదండి. కొంచెం చిన్న గుంతలాగా పడి ఉంటుంది. ఆ గుంతనే పుటాకార తలం అంటాం. ఆ గుంతకి కింద భాగం అంటే ఆ పుటాకార తలానికి కింద ఉండే రీడింగ్నే మనము కొలతగా తీసుకోవాలి. నెక్స్ట్, ద్రవ పదార్థాల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలజాడీలను ఉపయోగిస్తారు. 1 మీటర్ = 1 × 10⁻⁹ నానోమీటర్. అంటే 1 మీటరు 10⁻⁹ నానోమీటర్కి సమానం. నెక్స్ట్, ద్రవాల ఘనపరిమాణము ఘన మిల్లీలీటరు. ఘన పదార్థాల ఘనపరిమాణము ఘన సెంటీమీటరు. నెక్స్ట్, 1 మిల్లీలీటర్ = 1 ఘన సెంటీమీటరు. నెక్స్ట్, కంప్యూటర్ వంటి సాధనాల్లో మెమరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లో కొలుస్తారు. నెక్స్ట్, 1 కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. నెక్స్ట్, బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. మెట్రిక్ పద్ధతిలో కొలతలకు ప్రమాణాలు కనుగొన్నది ది ఫ్రెంచ్.
SI పద్ధతిలో పొడవుకు ప్రమాణము మీటరు. స్కేల్తో కొలిచే సమయంలో మనం తరచుగా చేసే పొరపాటు పారలాక్స్ ఎర్రర్. పారలాక్స్ ఎర్రర్ అంటే తెలుసు కదండి. స్కేల్కి ఏంటంటే మన సైడ్ నుంచి చూసామనుకోండి కొంచెం రీడింగ్ ఎక్కువ కనపడడం, లేదంటే కరెక్ట్ రీడింగ్ అనేది ఉండదన్నమాట. పారలాక్స్ ఎర్రర్ మన కంటి దోషం అన్నమాట అది. అలా కాకుండా కరెక్ట్గా మనం పై వైపు నుంచి చూస్తే అప్పుడు కరెక్ట్ రీడింగ్ కనిపిస్తుంది అన్నమాట. దాన్నే పారలాక్స్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్, ఆకు వైశాల్యం కనుగొనాలంటే దేని సహాయంతో కనుగొనాలి? గ్రాఫ్ పేపర్. అంతే కదండి. ఆకుని గ్రాఫ్ పేపర్ మీద పెట్టేసి సేమ్ ఇందాకలాగే ఎడ్జెస్ మీద పెన్సిల్తో గీసేస్తారు. ఆ స్క్వేర్స్ని కౌంట్ చేసి ఆకు వైశాల్యం చెప్తారు. నెక్స్ట్, మిల్లీమీటరు తక్కువ పొడవును కొలవడానికి ప్రమాణము. నెక్స్ట్, ఒక పరికరం కొలవగలిగిన అతి చిన్న కొలతను ఆ పరికరం యొక్క కనీసపు కొలత అంటారు. నెక్స్ట్, మనం ఉపయోగించే స్కేల్ కనీసపు కొలత 1 మిల్లీమీటరు. నెక్స్ట్, దీర్ఘచతురస్రాకారపు పెట్టె యొక్క ఘనపరిమాణము L/B/H, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. నెక్స్ట్, 1 మీటర్ ప్రామాణిక పొడవు గల లోహపు కడ్డీ ఫ్రాన్స్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. నెక్స్ట్, శరీరంలో వివిధ అవయవాల్లో ఉండే ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటారు. నెక్స్ట్, అవయవాల చలనాల్లో ఉపయోగపడేవి కండరాలు, ఎముకలు. 2 ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలు లిగమెంట్స్. కండరాన్ని ఎముకతో కలిపేవి టెండాన్స్. భుజం మీద పైకి కనిపించే ఎముక జత్రుక, దీన్నే క్లావికల్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్, నడుము కింద శరీరానికి ఇరువైపులా ఒకే విధంగా ఉండే ఎముకల నిర్మాణము కటివలయము, దీన్నే పెల్విక్ కెడల్ అంటారు. జీవి యొక్క కదలికను చలనం అంటారు. శరీరంలో ఉండే మృదువైన ఎముకల భాగం మృదులాస్థి. ఎముకలో అమరి ఉండే గుండ్రటి బంతి వంటి కీలు బంతి గిన్నె కీలు, దీన్నే బాల్ అండ్ సాకెట్ అంటారు. నెక్స్ట్, చిరుతపులి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. చిరుతపులి వేగంగా పరిగెత్తగల జంతువు. నెక్స్ట్, నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జీవి. నత్త సెకనికి 0.013 నుంచి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 పాము జాతులు ఉన్నాయి. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ పొడవు 5.7 సెంటీమీటర్స్. పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. ఈ మగ ఆస్ట్రిచ్ పక్షి యొక్క బరువు 345 పౌండ్లు లేదా 156 కేజీలు. నెక్స్ట్, మన శరీరంలోని పొడవైన ఎముక ఫీమర్ ఎముక, ఇది తొడలో ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలంలో 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. శైశవ దశలో వెన్నెముకలోని వెన్నుపూసలు 33, ప్రౌఢ దశలో వెన్నుపూసలు 24. పొట్ట కింది భాగము ఆవరించి ఉన్న కటివలయము ఉరోమేకల. మెదడును కప్పి రక్షించేది పుర్రె. పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీళ్ళు కదలని కీళ్ళు. పుర్రెలోని ఎముకల సంఖ్య 22. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. చెవి, ముక్కు చివరి భాగాన ఉండే ఎముక మృదులాస్థి ఎముక. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు. ఇవి అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొంది. పుర్రెలోని ఎముకలన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే క్రేనియం అంటారు. మెడలో ఉండే కీలు బొంగరపు కీలు. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అనే 3 దశలు ఉన్నాయి. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీలు. చేప శరీరం పడవ ఆకారంలో ఉంటుంది. చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపుకు కదిలితే తోక దాని వ్యతిరేక దిశలో కదులుతుంది. అలా కదిలితేనేనండి చేప ముందుకు పోగలుగుతుంది. నెక్స్ట్, పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. పక్షిలోని ముందు జత కాళ్ళు రెక్కలుగా మారి ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజికగా మారుతుంది. నెక్స్ట్, నత్త ఏ విధంగా చలిస్తుంది? దృఢమైన కండరంతో నిర్మితమైన పాదంతో చలిస్తుంది. మన శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్, పాములో పొడవైన వెన్నెముక చాలా కండరాలు ఉంటాయి. పాము చలించేటప్పుడు అనేక వంకర్లు తిరుగుతూ ముందుకు ప్రయాణిస్తుంది. ఈ ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి పాము యొక్క శరీరాన్ని ముందుకు తోస్తుంది. అందుకేనండి పాము వెళ్ళిన జాడ మనకు తెలిసిపోతుంది. మెలికలుగా వెళ్ళుంటుంది. నెక్స్ట్, మన వెన్నెముక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. జిరాఫీ మాదిరిగా మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. పక్కటెములకు స్టెర్నుకు మధ్య మృదులాస్థి ఉంటుంది.
పక్కటెముకలు ఛాతీ మధ్య నుంచి వీపు వరకు ఉంటాయి. లిగమెంట్స్ దారాల వంటి నిర్మాణాలు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. కాంతినిచ్చే వస్తువునే కాంతిజనకం అంటారు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులని ప్రాథమిక వర్ణాలు అంటారు. వివిధ పాలలో కలిసి అనేక రంగులని ఇవి ఏర్పరుస్తాయి. అంటే వీటిల్నే ఎక్కువ తక్కువ అట్లాగా మిక్సింగ్ చేస్తూ ఉంటే వేరే వేరే కలర్స్ వస్తాయి. నెక్స్ట్, ఎటువంటి పదార్థాలు అయితే తమ గుండా కాంతిని ప్రసరింపచేయవో అటువంటి పదార్థాలనే కాంతి నిరోధకాలు అంటారు. ఉదాహరణకు కాగితం, అట్ట, చెక్క, ఇనుము ఇవన్నీ. అంటే మిగిలిన అపారదర్శక పదార్థాలన్నీ కూడా కాంతి నిరోధకాలే. నెక్స్ట్, ఏ పదార్థాలైతే కాంతిని తమ గుండా స్వేచ్ఛగా ప్రసరింపచేస్తాయో వాటినే పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, గాలి, నీరు. ఏ పదార్థాలైతే వాటి గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపచేస్తాయో వాటినే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి పాలిథీన్ కవరు, నూనె పూసిన కాగితం. నెక్స్ట్, నీడలు ఏర్పడాలంటే కాంతిజనకము, అపారదర్శక వస్తువు, తెర కావాలి. నెక్స్ట్, నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నెక్స్ట్, బల్బు వెలగడంకి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతిని ఇస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. మనం బల్బు ఉండి వెలిగేటప్పుడు పట్టుకున్నాం అనుకోండి, కాలిపోద్ది చెయ్యి. ఎందుకంటే అక్కడ మనం పంపించిన విద్యుత్తులో 10% లైటింగ్ ఇస్తుంది, మిగతా 90% హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే బల్బు పట్టుకుంటే కాలుతుంది మనకి. నెక్స్ట్, బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శించే మన సంప్రదాయ కళ తోలు బొమ్మలాట. నెక్స్ట్, కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీడ అనేది కాంతి లేని ప్రదేశం. నీడకు ఎటువంటి రంగు ఉండదు. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రం దృశ్య శాస్త్రం లేదా ఆప్టిక్స్. భూమి నుంచి కాంతి చంద్రుణ్ణి చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. నెక్స్ట్, కాంతి కిరణాలు సరళ రేఖా మార్గంలో ప్రయాణించడం వల్లనే నీడలు ఏర్పడతాయి. నెక్స్ట్, పిన్కోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుంది. నెక్స్ట్, సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. పిన్హోల్ కెమెరా తెరపై కొవ్వొత్తి మంట తలక్రిందులుగా ఉన్నట్లు కనపడుతుంది. ఇది కొవ్వొత్తి మంట నీడ కాదు, అది దాని యొక్క ప్రతిబింబము. నెక్స్ట్, లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. వైద్య శాస్త్రంలో శరీరంలో ఏర్పడే కణతులను తొలగించడానికి వేటిని ఉపయోగిస్తారు? లేజరు. నెక్స్ట్, ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మరలడాన్ని పరావర్తనం అంటారు. ఎటువంటి వస్తువుపై పడి పరావర్తనం చెందిన కాంతిని చూడగలము? అద్దం వంటి వస్తువులు. నెక్స్ట్, సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డైల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. నెక్స్ట్, గాజు, నీరు, గాలి మొదలగు మాధ్యమాలలో కాంతి వేరు వేగాలతో ప్రయాణిస్తుంది. అంటే తెలుసు కదండి, కాంతి గాలిలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది, తర్వాత ద్రవాల్లో, తర్వాత ఘన పదార్థాల్లో చెప్పున్నాము. సేమ్ కాంతి ప్రసారానికి వ్యతిరేకం ఘన పదార్థాల్లో ఉంటుంది, ధ్వనిలో ఉంటుంది. ధ్వని ఎలా? ఘన పదార్థాల్లో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది, తర్వాత ద్రవ పదార్థాల్లో, తర్వాత వాయు పదార్థాల్లో ప్రయాణిస్తుంది. నెక్స్ట్, దర్పణ ప్రతిబింబంలో వస్తువు యొక్క కుడి ఎడమలు తారుమారవుతాయి. వస్తువులను కాంతితో మాత్రమే చూడగలము. నెక్స్ట్, మన చుట్టూ సజీవులు, నిర్జీవులు ఉన్నాయి. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నిర్జీవులుగా మారిపోతాయి. చనిపోవడం అనేది సజీవులకి నిర్జీవులకి మధ్యస్థ దశ. నెక్స్ట్, చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారుతాయి. సజీవుల్లో పెరుగుదల దశ, శ్వాసించడము, విసర్జన, చలనం, ఉద్దీపనకు ప్రతిస్పందించడం, పిల్లలని కనడం వంటి లక్షణాలు ఉంటాయి. సజీవుల్లో చెట్లు, జంతువులు మాదిరిగా కదలలేవు. అంటే సజీవుల్లో చెట్లు ఉంటాయి, అంటే చెట్లు కూడా సజీవుల, కానీ అవి జంతువుల మాదిరిగా కదలలేవు. విత్తనాలు కూడా సజీవమైనవే, కానీ సజీవ లక్షణాలు కనపడవు. అంటే ఒక ప్రాణాన్ని ఇస్తుందే కానీ మిగతా ఈ లక్షణాలు, పెరుగుదల ఇవన్నీ మనకు విత్తనంలో కనిపించవు. నెక్స్ట్, మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు శిలీంధ్రాలే. మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాల్లో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
నెక్స్ట్ కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. నెక్స్ట్ అప్పుడే పుట్టిన నీలి తిమింగలం 20 నుంచి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. నెక్స్ట్ మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు, అంటే మెదడు కణాలు మాత్రమే. నెక్స్ట్ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అందుకేనండి దగ్గుని, తుమ్ముని వీటిని ఆపుకోకూడదు, అవి ఎక్కువ స్పీడ్తో వస్తుంటుంది. ఆపితే మనకే ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మొక్కలు జీవితాంతం పెరుగుతాయి. మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతాయి. నెక్స్ట్ కోడిగుడ్డు తెల్ల సొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. పత్రాల్లో వాయు వినిమయంలో తోడ్పడేవి పత్రరంధ్రాలు. మన శరీరంలో జరిగే అనేక రకాల జీవక్రియల్లో వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థం కాదు. నెక్స్ట్ మొక్కల్లో ఉండే స్రావక కణాలు అనే ప్రత్యేక భాగాలు స్రవించేవే నూనెలు, తేనెలు, జిగుర్లు, రెసిన్లు. నెక్స్ట్ మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటిక రూపంలో కణాలలో నిల్వ ఉండిపోతాయి, అవి బయటకు రావు. అంటే మనం అనుకున్నాం గమ్ము బయటకు వచ్చే జిగురు, వేప చెట్లలో వాటిలో జిగురు వస్తుంటుంది కదా, అది మనం విసర్జక పదార్థం అనుకుంటున్నాం. కాదంటండి, అవి కొన్ని స్రావక కణాలు స్రవించేటివి అనమాట. జిగుర్లు కానీ, నూనెలు, రెసిన్లు ఇట్లా అవి స్రవిస్తాయి. నిజానికి వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఆ కణాల్లోనే అట్లాగే నిలబడిపోతాయి స్ఫటిక రూపంలో. నెక్స్ట్ చెమట ఒక విసర్జక పదార్థం. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్నే విసర్జన క్రియ అంటారు. తుమ్మ, వేప, మునగ చెట్ల కాండం పైన చిక్కటి పదార్థాన్ని చూస్తుంటాం, దానిని వాటి విసర్జక పదార్థం అంటారు. నెక్స్ట్ పిల్లలు కనడానికి గుడ్లు పెట్టే పక్షులు అండోత్పాదకాలు, పిల్లల్ని కనే జంతువులు శిశోత్పాదకాలు. విత్తనాలు మొలకెత్తడం అనేది ఒక రకంగా పిల్లల్ని కనే విధానమే. సజీవులన్నిటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. నెక్స్ట్ కొన్ని మొక్కలు పగలు వికసిస్తే కొన్ని రాత్రులు వికసిస్తాయి. కారణం ఇవి కాంతికి ప్రతిస్పందిస్తుంటాయి. శీతాకాలంలో చాలా చెట్ల ఆకులు రాలిపోతాయి. కారణం అవి ఉష్ణోగ్రతకు స్పందిస్తాయి. నెక్స్ట్ వానపాము మీదకి కాంతి పడేటట్లు చేసినప్పుడు అది చీకటి ప్రదేశంలోకి వెళ్తుంది. కారణం వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. నెక్స్ట్ జంతువులు జీవలక్షణాలను కనబరచనప్పుడు జంతువు చనిపోయింది అంటారు. నెక్స్ట్ జున్ను తయారీలో శిలీంధ్రాలు ఉపయోగించుట కిణ్వనము అంటారు. మన కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూచుటకు ఉపయోగించే సాధనము సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శినిలో 2 ముఖ్య అంశాలు ఉంటాయి, నిర్మాణాత్మక అంశాలు, దృశ్య అంశాలు. నెక్స్ట్ మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ కుళ్ళిపోయిన పదార్థం పైన పెరిగే మోల్డ్ నుంచి కొత్త మోల్డ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మోల్డ్ కూడా సజీవమైనదే. నెక్స్ట్ క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోపుని కనుగొన్నారు. నెక్స్ట్ సూక్ష్మదర్శిలోని కటకాల సంఖ్య 2. మైమోసా అనగా అత్తిపత్తి మొక్క. నెక్స్ట్ భూతద్దాన్ని తయారు చేయడానికి నీవు వాడిన పరికరము. అంటే పిల్లలతో మనం చేయిస్తుంటాం కదండి సైన్స్ డేలకు అలాగా. భూతద్దానికి ఏం వాడుంటారంటే పాడైపోయిన బల్బు, నీరు. అంటే ఆ బల్బుని నీళ్ళలో పెడితే అది భూతద్దంలాగా కనిపిస్తుంది. నెక్స్ట్ బోరు నీటిలో అమీబా వంటి సూక్ష్మజీవులు కనిపిస్తాయి. నెక్స్ట్ పారమీషియంలు కూడా కనిపిస్తాయి. చెరువు నీటిలో అనేక శైవలాలు పారమీషియంలు కనిపిస్తాయి. బోరు నీటిలో అయితే అమీబా వంటి సూక్ష్మజీవులు కనిపిస్తాయి. చెరువు నీటిలో అయితే శైవలాలు పారమీషియాలు కనిపిస్తాయి. నెక్స్ట్ చేపలు ఎక్కువసేపు గాలిలో ఉండలేవు. కారణం ఇవి గాలి నుంచి ఆక్సిజన్ని గ్రహించలేవు. అంటే వాటి బాడీ సిస్టమ్ ఎలా తయారై ఉంటుందంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ మాత్రమే తీసుకోగలుగుతాయి మొప్పల ద్వారా. అవి గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోలేవు అన్నమాట. అందుకని గాలి నుంచి ఆక్సిజన్ తీసుకోవాలంటే ఏముండాలండి? ఊపిరితిత్తులు ఉండాలి. నెక్స్ట్ ఉద్దీపనకు జీవులు చూపించే ప్రతిచర్యనే ప్రతిస్పందన అంటారు. సారీ అండి అన్న స్పీడ్గా చదువుంటే.
మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయాయండి. 6th క్లాసు నియర్లీ 500 బిట్స్ వచ్చాయి. కొన్ని బిట్స్ రిపీటెడ్గా వచ్చున్నాయండి. దేంట్లో వచ్చుంటాయంటే నా ముందు వీడియోస్ కానీ మీరు చూస్తుంటే రిపీటెడ్ అనిపించి ఉండొచ్చు. కాంతి లెసన్ బిట్స్ చెప్పాను మీకు 6th to 9th. అందులో కొన్ని బిట్స్ మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంటాయి దీంట్లో. అంటే 6th క్లాస్ నుంచి చెప్పాను కదా బిట్స్, అందువల్ల ఇవే మళ్ళీ వచ్చి ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.